రేస్ లో నేను ఉన్నానంటున్నారు బాలయ్య. అన్స్టాపబుల్ అంటూ 4th సీజన్ తో దూసుకొస్తున్నారు. ఆల్రెడీ 3 సీజన్లతో అలరించిన అన్స్టాపబుల్ లో 4th సీజన్ లో ఏమేం సర్ప్రైజ్లు ప్లాన్ చేస్తున్నారో తెలుసా? ఎక్స్క్లూజివ్ గా మాట్లాడుకుందాం పదండి. నేను మీకు తెలుసు, నా స్థానం మీ మనసు అంటూ అన్స్టాపబుల్ గా ప్రతి సీజన్తోనూ దూసుకుపోయారు నందమూరి బాలకృష్ణ. అన్ఫిల్టర్డ్ కాన్వర్జేషన్స్, ఫుల్ ఫన్, ఎమోషన్స్, సీక్రెట్స్ అంటూ రకరకాల ఫీలింగ్స్ ని మిక్స్ చేసి 3 సీజన్లను సక్సెస్ చేశారు నందమూరి నటసింహం బాలయ్య. 3rd సీజన్ ని లిమిటెడ్ గా చేశామని టెన్షన్ పడద్దు, 4th సీజన్ తో పండగ చేసుకుందామంటూ హింట్ కూడా ఇస్తున్నారు. దసరా టు సంక్రాంతి నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ పంచడానికి సిద్ధం అంటున్నారు గాడ్ ఆఫ్ మాసెస్ మిస్టర్ నందమూరి బాలకృష్ణ. ఎన్నికల సీజన్ వల్ల షూటింగ్ వాయిదా పడకపోయుంటే బాబీ డైరెక్షన్ లో బాలయ్య నటిస్తున్న సినిమా ఈ దసరాకే రిలీజ్ అవ్వాల్సి ఉంది. ఇప్పుడు ఆ కొరతను తీర్చడానికి, ఫ్యాన్స్ ని దసరాకి పలకరించడానికి అన్స్టాపబుల్ నయా సీజన్ తో రెడీ అయిపోయారు సిల్వర్ స్క్రీన్ భగవంత్ కేసరి. నెవర్ బిఫోర్ అన్నట్టుగా ఇంతకు ముందు ఏ షోలోనూ కనిపించని అతిరథ మహారథులతో ఈసారి సీజన్ అద్దరిపోతుందన్న లీక్స్ అందుతున్నాయి. నందమూరి బాలకృష్ణ క్యాజువల్ టాక్స్ తో పాటు ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో ఎలాంటి ఫైర్ పుట్టిస్తారో చూడ్డానికి వెయిట్ చేస్తున్నారు 100% వినోదాన్ని అందించే అచ్చ తెలుగు ఓటీటీ ఆహా ఆడియన్స్. సినిమా రిలీజ్ కావడానికి ముందు పాటలు పాపులర్ అయితే మూవీకి ప్లస్ అవుతుందన్నది కామన్ గా అందరూ నమ్మే పాయింట్. అయితే ఆ పాట రిలీజ్ అయ్యి కాగానే దానికి ఎక్కడో పోలికలు వెతకడం మొదలుపెట్టి ట్రోల్ చేస్తే ఆ ట్రోలింగే ట్రెండింగ్ అవుతోంది. ఆ ట్రెండింగే మిలియన్ వ్యూస్ కి మార్గం వేస్తోంది. దేవర సెకండ్ సాంగ్ కోసం ఎదురు చూసిన వారంతా ఇదేంటి అనిరుద్ ఇలా చేశాడు అంటున్నారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన చుట్టమల్లే సాంగ్ కి శ్రీలంకన్ సాంగ్ ని పోలుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ఏదో రకంగా పాట ట్రెండ్ అవుతున్న తీరు చూసి ఫిదా అయిపోతున్నారు మేకర్స్. ఇప్పుడు దేవర సినిమాకే కాదు, సెట్స్ మీదున్న గేమ్ చేంజర్ కి కూడా ఇలాంటి ట్రోలింగే వచ్చింది. శంకర్ డైరెక్ట్ చేస్తున్న గేమ్ చేంజర్ సినిమాకి తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. రామ్ చరణ్, కియారా జంటగా నటిస్తున్నారు. ఇప్పుడైతే చార్ట్ బస్టర్ సాంగ్ జరగండి పాట ఇలా విడుదలైందో లేదో అలా సుర్రు అంటూ శక్తి పాటను బయటకు తీసేశారు జనం. రెండింటినీ పోల్చి ఇప్పుడు చెప్పండి తమన్ గారు, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అన్నారు. ఎత్తుగడ ఒకేలా ఉన్న చెర్రీ సాంగ్ కి కాస్త స్పీడ్ ని యాడ్ చేశారని సర్ది చెప్పే ప్రయత్నం చేసిన వారు లేకపోలేదు. టాలీవుడ్ లోనే కాదు, పొరుగున కూడా ఇలాంటి కాపీ ట్యూన్లు అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉన్నాయి. జైలర్ సినిమా రిలీజ్ కి ముందు విడుదలై ఒక ఊపు ఊపిన నువ్వు కావాలయ్యా పాటలోని బీజిఎం ఎక్కడిదో చెప్పేశారు తమిళ తంబీలు. ఎంజీఆర్ సినిమాలోని పాపులర్ పాట నుంచి అనిరుద్ ఎలా తీసుకున్నారో ప్రూఫ్లతో సహా సోషల్ మీడియాలో పోస్టులు చేసేశారు. ఎవరి ఆనందం ఎలా ఉన్నా ట్రోలింగే ట్రెండింగ్ అయి మిలియన్ల వ్యూస్ బాట పట్టిస్తున్నందుకు మేకర్స్ మాత్రం చాలా హ్యాపీ. జరగండి పాట ట్రోల్ సంగతేమో కానీ సినిమా గురించి మాత్రం సాలిడ్ అప్డేట్ ఇచ్చేశారు మేకర్స్. పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టేశామంటూ డబ్బింగ్ విశేషాలను పంచుకున్నారు. ఈ సినిమా హిట్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో తెలుసా? రామ్ చరణ్, కియారా అడ్వాణీ జంటగా నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్. వినయ విధేయ రామ తరువాత ఈ జోడీ మరోసారి రిపీట్ అవుతోంది. ఆ సినిమాతో రాని సక్సెస్ ని ఈ మూవీతో కొట్టి చూపించాలన్న ఇంటెన్షన్ తో ఉన్నారు వీరిద్దరూ. గేమ్ చేంజర్ ని క్రిస్మస్ బరిలో నిలబెడుతున్నాం. ఇయర్ ఎండింగ్ లోనే కాదు, నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ లోనూ గేమ్ చేంజర్ వైబ్స్ పాజిటివ్ గా కంటిన్యూ అవుతాయన్న భరోసా ఇస్తున్నారు దిల్ రాజు. అటు శంకర్ అయితే ఎప్పుడెప్పుడు సినిమాను విడుదల చేద్దామా, హిట్ అనే పదాన్ని విందామా అని వెయిటింగ్. భారతీయుడు 2 సినిమా మార్నింగ్ షోతోనే ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో పూర్తి నమ్మకాన్ని గేమ్ చేంజర్ మీదే పెట్టుకున్నారు శంకర్. ఆఫ్టర్ కోవిడ్ మన హీరోల్లో మరింత యాక్టివ్ గా ఉండేదెవరు? సీనియర్లా, జూనియర్లా, పాన్ ఇండియన్ స్టార్లా, ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నవారా, ఆల్రెడీ ప్రూవ్డ్ స్టార్లా? ఎన్ని రకాలుగా ఆరా తీసినా ఒక్కో జానర్ కి ఒక్కో స్టార్ కనిపిస్తూనే ఉన్నారు. ఇంతకీ వారందరూ ఎవరు? మాట్లాడుకుందాం, వచ్చేయండి. ఇప్పుడు మాట్లాడుకోబోయే విషయం వింటే తప్పకుండా పార్టీ ఇవ్వాల్సిందే మెగా ఫ్యాన్స్.
ఆఫ్టర్ కోవిడ్ నాన్ స్టాప్ గా 4 సినిమాలు చేసి దట్ ఈస్ బాస్ స్టామినా అని ప్రూవ్ చేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు కూడా ఒక సినిమా సెట్స్ మీదుంటే లైనప్ లో 4 సినిమాలు పక్కాగా మెయింటైన్ చేస్తున్నారు చిరు. చిరంజీవిని ఫాలో అయి స్వయం కృషితో పైకొచ్చిన నేచురల్ స్టార్ నాని కూడా ఈ లీగ్ లో ముందే ఉన్నారు. ఏడాదికి 2-3 సినిమాలు రిలీజ్ చేయాలనుకుంటున్న నేచురల్ స్టార్ కూడా మంచి నంబర్తో ముందు వరుసలో ధూమ్-ధామ్ చేస్తున్నారు. అందరి గురించి మాట్లాడుకుని నా గురించి చెప్పకపోతే ఎలా డార్లింగ్స్ అని అడుగుతారేమో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. నిజమే మరి, ఎప్పుడూ సెట్స్ మీద మల్టిపుల్ సినిమాలతో బిజీగా గడుపుతూ ఉంటారు ప్రభాస్. ఇప్పుడు కూడా ఆయన చేతిలో 4 సినిమాలున్నాయని గుర్తు చేస్తున్నారు రెబల్ సైన్యం. వీళ్లందరినీ చూశాక మా స్టార్ స్కోర్ ఎంత అని లెక్కలేసుకుంటున్నారు మిగిలిన హీరోల అభిమానులు. సినిమా ఇండస్ట్రీలో 2 రకాల వ్యక్తులుంటారు. ఎన్నో ఏళ్లు కష్టపడ్డాక సక్సెస్ తెచ్చుకొని దాన్ని నిలబెట్టుకునేవారు. ఓవర్ నైట్ వచ్చిన సక్సెస్ ని హ్యాండిల్ చేసుకోలేక వదులుకునేవారు. మధ్య మార్గంగా జాగ్రత్తగా డీల్ చేసుకునేవారు అరుదు. మరి మిస్టర్ బచ్చన్ భామ భాగ్యశ్రీ ఏ కోవలోకి చేరుతారు? ఉప్పెన సినిమా ప్రోమోస్లో కృతి శెట్టిని చూసినప్పుడే ఆమె సొట్టబుగ్గల నవ్వుకి పడిపోయారు తెలుగు కుర్రాళ్లు. వీడు ముసలాడైపోకూడదే అంటూ ముద్దుగా వయ్యారంగా ఆమె పలుకుతుంటే 10 కాలాల పాటు టాలీవుడ్లో పచ్చగా ఉండమని దీవించేశారు. కాని అనుకున్నదొకటి అయ్యిందొకటి. కృతి శెట్టికి వరుసగా అవకాశాలైతే వచ్చాయి, కానీ హిట్లు మాత్రం సరిగా పలకరించలేదు. ఇప్పుడామె పొరుగు భాషల మీద ఎక్కువగా డిపెండ్ అవుతున్నారు. రీసెంట్ సెన్సేషన్ శ్రీలీల విషయంలో కూడా అచ్చం ఇలాగే జరగకపోయినా సిమిలారిటీస్ మాత్రం కనిపిస్తున్నాయి. రవితేజ పక్కన స్టెప్పులేసిన శ్రీలీల జోరు చూసి టాలీవుడ్ హీరోలకు ఇంకేం ఫికర్ లేదు, అన్ని ఏజ్ గ్రూప్ల వాళ్లకి సరిపోయే నాయిక తెరంగేట్రం చేసింది అని అనుకున్నారు. అంతా బాగానే ఉంది అనుకుంటున్న సమయంలో సడన్ గా స్పీడ్ బ్రేకర్ అడ్డొచ్చింది శ్రీలీల కెరీర్లో. ఇప్పుడు సెట్స్ మీదున్న సినిమాలు సక్సెస్ అయితేనే శ్రీలీల కెరీర్ కి కాసింత భరోసా దక్కేది. కృతి శ్రీలీలలాగా ఫస్ట్ సినిమా రిలీజ్ కి ముందే క్రేజ్ తెచ్చుకుంటున్నారు భాగ్యశ్రీ. మొదటి మూవీ మిస్టర్ బచ్చన్ రిలీజ్ కాకముందే వరుసగా ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు ఈ బ్యూటీ. ఈ జోరు కెరీర్ ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడంలో చూపిస్తారా లేకుంటే తడబడతారా అని పరిశీలిస్తున్నారు మూవీ లవర్స్. కృతి సనన్ గురించి ఓ వార్త వైరల్ అవుతూ ఉండడం చూసి మిగిలిన హీరోయిన్ల గురించి ఆరా తీస్తున్నారు అభిమానులు. అందులోనూ మళ్ళీ ఎప్పుడు అంటూ ఫ్యాన్స్ అడుగుతున్న తీరు చూస్తేనే తారల్ను ఎంతగా మిస్ అవుతున్నారో చెప్పకనే చెప్పినట్లవుతోంది. ధనుష్ హీరోగా నటిస్తున్న సినిమాలో కృతి సనన్ హీరోయిన్ గా ఎంపికయ్యారట. ఆనంద్ ఎల్ రాయ్ ఈ కాంబోకి ఫిక్స్ అయ్యారు అన్నది నార్త్ లో ఇప్పుడు వైరల్ అవుతున్న వార్త. ఎన్నాళ్లకెన్నాళ్లకు అంటూ అందరూ కృతి సనన్ సౌత్ ప్రాజెక్టు మీద ఫోకస్ పెడుతుంటే మరికొంతమంది మాత్రం ఆలియా అండ్ అదర్స్ గురించి ఆరా తీస్తున్నారు. RRR తరువాత ఆలియా సౌత్ లో ఇప్పటిదాకా సినిమా చేయలేదు. ఆమెకు కుదరలేదా, ఎవరు ఆమెని అడగట్లేదా అన్న చర్చ మొదలైంది. లైగర్ సినిమా ఫ్లాప్ అయినా ఆ సినిమా ప్రమోషన్స్ లో అనన్య పాండే పార్టిసిపేట్ చేసిన తీరు సూపర్బ్ అని గుర్తు చేసుకుంటున్నారు అభిమానులు. సెకండ్ ఛాన్స్ తీసుకుని సక్సెస్ అయితే చూడాలని ఉంది అంటున్నారు. సాహో బ్యూటీ శ్రద్ధా కపూర్ కూడా సౌత్ సినిమాల మీద కాన్సంట్రేట్ చేయడం లేదు. డార్లింగ్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడానికొచ్చిన ఛాన్స్ ని, ఆ సినిమా తెచ్చిన క్రేజ్ ని క్యాష్ చేసుకోలేకపోతోంది ఈ బ్యూటీ. ఇంకోసారి మంచి అవకాశం చూసుకుని ఏదో ఒక ప్రాజెక్టు చెయ్యొచ్చు కదా అని నార్త్ బ్యూటీలను కలవరిస్తున్నారు సౌత్ ఫ్యాన్స్. ఇది వాటి ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.